పరిపూర్ణుడైన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించి ఉన్న ఈ సమయానికై వందనాలు. ఈ సమయంలో నా ప్రభువ, మీ బిడ్డలు వింటకు చేరి ఉండగా ఈ కార్యక్రమం అంతటిలో మీరుండి మీ నామ ఘనత కొరకు మహిమార్థమై ఈ సమయాన్ని మా అందరి కొరకు ఆశీర్వదించుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము అపోస్తులుల కార్యముల్లో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చదువుకున్నామండి. అపోస్తులుల కార్యము భక్తుడైనటువంటి అపోస్తులుల కార్యము 2వ అధ్యాయములో మనం చదువుకుంటూ ఉన్నటువంటి సమయంలో భక్తుడైనటువంటి పేతురు సెలవిచ్చి ఉన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నామండి. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయును నిండెను. మరియు అగ్నిజ్వాలలలో వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఈ మాటలు మనము పరిశుద్ధ లేఖనములో ఎలాగా వ్రాయబడి ఉన్నవి అనేటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఏర్పాటును బట్టి పలుకబడి ఉన్నటువంటి మాటలండి. ఈ రోజుల్లో చాలా చోట్ల చాలా రకాలైనటువంటి బోధలు కనబడుతూ ఉన్నవండి. అసలు మనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనములో పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయును నిండెను. ఈ మాటలు మనము ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో పెంతెకొస్తు అనేటువంటి ఈ పండుగ ఎలాగ వచ్చి ఉన్నది? ఈ పెంతెకొస్తు పండుగ యొక్క పేరు మరొకటి కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఆ పండుగలు ఒక్కసారి మనము పాత నిబంధనలో ఆలోచించి ఉన్నట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ పండుగలనే క్రొత్త నిబంధన కాలంలో కూడా పండుగలుగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. లేవీకాండము 23వ అధ్యాయములో మనము ఆలోచించి ఉన్నట్లయితే 23వ అధ్యాయములో దేవుడు పలికి ఉన్నటువంటి పండుగలను జ్ఞాపకం చేస్తూ చెప్పబడి ఉన్న మాటలను మనం చదువుకుందామండి. ఈ పండుగ 23వ అధ్యాయము లేవీకాండము 23వ అధ్యాయము మనకు చెప్పబడి ఉన్నటువంటి పండుగలను వరుసవారీగా గమనించుకుంటూ చదువుకున్నామండి. 23వ అధ్యాయము 4వ వచనం అండి. ఇది యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఈ మాటలను మనము ఆలోచించుతూ ఉన్నప్పుడు మన భారతదేశంలో కూడా ఇవి చాలా జాగ్రత్తగా చెప్పబడి ఉన్నవండి. భారతదేశంలో తెలుగు వాళ్ళు చెప్పుకునేటువంటి ఈ పండుగలను మనము ఆలోచించి ఉన్నప్పుడు పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి పండుగలను మనమేమి చేసి ఉన్నాం? మొదటిసారిగా ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి పండుగ మొదటి నెల ఉదాహరణకి 5వ వచనం నుండి 23వ అధ్యాయము లేవీకాండము
5వ వచనం నుండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఇదే పండుగను హైందవులు భారతదేశంలో మొదటి నెల మొదటి తారీఖున పండుగగా చెప్పుచూ ఉంటారండి. మొదటి నెల మొదటి దినమును సంవత్సర ఆది అని చెప్పుచూ ఉంటారండి. సంవత్సరం అయిపోయి ఉన్నది, మరొక సంవత్సరంలో మొదలుపెట్టుచూ ఉన్నాం. కానీ పరిశుద్ధ లేఖనములో 23వ అధ్యాయములో, లేవీకాండము 23వ అధ్యాయములో 3 పండుగలు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయండి. మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ వారముల పండుగ, మూడవ పండుగ ఆ పండుగ ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నటువంటి పండుగ. ఆ పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలలో మధ్య పండుగను మనం చదువుతూ ఉన్నామండి. మధ్య పండుగను పెంతెకొస్తు పండుగ అని చెప్పబడుచు ఉన్నదండి. అయితే వీటిని మరొక్కసారి మనము జాగ్రత్తగా పరిశీలించి వాటిని ఆలోచించినప్పుడు మనకి పండుగలన్నీ కూడా తెలుపబడుచు ఉన్నవండి. ఉదాహరణకి మొదటి నెల 14వ తారీఖు సాయంకాలమందు జరిగేటువంటి పండుగే పస్కా పండుగ, లేకుంటే పులియని రొట్టెల పండుగ. చాలామంది భారతీయులైనటువంటి వాళ్ళు మనం హైందవ మతంలో నుండి వచ్చాము కనుక ఆ పండుగలు మనము ఆలోచించనవసరం లేదు అని కొట్టివేస్తూ ఉంటారండి. కానీ దేవుడైతే ప్రతి పండుగలో కూడా తన మహిమను చాటుకొని ఉన్నటువంటి పరిశుద్ధుడే. ఉదాహరణకి మొదటి నెలలో వచ్చేటువంటి పండుగ, తరువాత 50వ రోజున వచ్చేటువంటి పండుగ, ఆ తర్వాత 7వ నెలలో వచ్చేటువంటి పండుగ. ఈ 3 పండుగలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటివిగా మనం పరిశుద్ధ లేఖనంలో చూడవచ్చండి. మొదటి నెలలో వచ్చేటువంటి పండుగ పస్కా పండుగ. ఆ పండుగ మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. 14వ తారీఖు సాయంకాలమందు పస్కా పండుగ జరుగుచున్నది. ఈ పస్కా పండుగ ఎప్పుడు, ఎలాగా అని ఆలోచించి ఉన్నట్లయితే మొదటి నెలలో 14వ తారీఖు సాయంకాలమందు పస్కా పండుగ జరుగును అని యేసు ప్రభువారు తన శిష్యులకి చెప్పి ఉన్నాడండి. వాళ్ళందరితో కూడా ఆయన పస్కాని ఆచరించటానికి ఇష్టపడి ఉన్నారు. ఆ పస్కా పండుగను దేవుడు సిద్ధం చేసేటువంటి సమయంలో 2 ఆయనకి ఇష్టమైనటువంటి శిష్యులు, మొదటిగా ప్రభువుని ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను, అలాగనే అందరికంటే యేసు ప్రభువారిని ఎక్కువగా ప్రేమించినటువంటి మరొక శిష్యుడైన పేతురు ప్రభువు గడపవలనని ఆలోచించి ఉన్నాడు. అందుకనే మొదటి పండుగలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఆలోచించి ఉన్నట్లయితే మొదట నెల 14వ తారీఖు సాయంకాలమందు జరిగేటువంటి పండుగే పస్కా పండుగ. ఈ పస్కా పండుగ 7 దినములు జరుపవలెను అని చెప్పబడుచు ఉన్నదండి. 7వ వచనములో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అనే ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణ చేయవలెను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మొదటి నెల 14వ తారీఖు సాయంకాలమందు పస్కా పండుగ జరిగినప్పుడు ఆ పండుగ అయిపోయిన తర్వాత వారం రోజులు పండుగ జరుగుతుందండి. ఆ వారం రోజుల పండుగని పులియని రొట్టెల పండుగ లేకుంటే పస్కా పండుగ అని చెప్పబడుచు ఉన్నదండి. మరలా రెండవ
పండుగను మనము ఆలోచించి ఉన్నప్పుడు మనము 15వ వచనములో చదువుకుందామండి. 23వ అధ్యాయము 15వ వచనము, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చి ఉన్న దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యమును అర్పించవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అది యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ప్రథమ ఫలముల అర్పణమండి అనగా ప్రథమ ఫలాల్ని దేవునికి సమర్పించేటువంటి పండుగే వారముల పండుగ అని చెప్పబడుచు ఉన్నదండి. ఉదాహరణకి సంఖ్యాకాండము 28వ అధ్యాయములో ఈ విషయాన్ని మనం చూడవచ్చండి. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందామండి. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు అని చెప్పబడుచు ఉన్నదండి. ఆ తర్వాత 26వ వచనములో, మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యమును తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన ఏ పని ఏమీయును చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడె దూడలను 1 పొట్టేలును ఏడాది అయిన 7 మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యమును ప్రతి కోడె దూడలోను నూనెలో కలపబడిన తూమెడు పిండితో 3 10వ వంతులను ప్రతి పొట్టేళ్లుతో 2 10వ వంతులను ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై 1 మేక పిల్లను అర్పించవలను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును కాక వాటి పానార్పణములను అర్పించవలను. ఇది నిర్దోషముగా ఉండవలెను. ఇవి ఎప్పుడు ఎక్కడ అనేది మనం ఆలోచించవలసి ఉన్నామండి. మొదటిగా దేవుడు పెట్టి ఉన్నటువంటి పండుగ ఏంటంటే అదే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ. పులిసింది ఏమీ కూడా ఆ వారం రోజులు తినకూడదు. అది అయిపోయిన తర్వాత 50వ దినాన జరుపుబడేటువంటి పండుగే ఈ పండుగ వారముల పండుగ అని చెప్పబడుచు ఉన్నదండి. ఆ తర్వాత 7వ నెలలో 29వ అధ్యాయము సంఖ్యాకాండములో 7వ నెల మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీను చేయకూడదు. ఇది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన 1 కోడెదూడను 1 పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పించవలెను. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియును దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణమును కాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పించవలెను. ఆ తర్వాత 7వ వచనములో 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.
అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను, ఏ పనియూ చేయకూడదు. ప్రాయశ్చిత్తార్థము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములుగా కాక, మీరు ఒక కోడె దూడను, ఒక పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పించవలెను. ఆ తర్వాత 12వ వచనములో, మరియు 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీ జీవనోపాధి అయిన ఏ పనులేమీను చేయుక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి పండుగ 3వ పండుగ. మొదటి పండుగ మొదటి నెలలో జరుగుతుంది. ఆ పండుగ అయిపోయిన తర్వాత 50వ రోజున ఒక పండుగ జరుగుతుంది. ఆ తర్వాత 7వ నెలలో 9వ తారీఖు సాయంకాలమందు ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా చెప్పబడుచు ఉన్నదండి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మనము ఆలోచించవలసి ఉన్నది పర్ణశాలల పండుగ. తర్వాత 15వ తారీఖు నుండి, అనగా పౌర్ణమి రోజున ప్రారంభమైనటువంటి ఆ పండుగ మరలా వారం రోజులు ఆచరించాలని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనము గమనించవలసి ఉన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకొని ఉన్నటువంటి పండుగను మనము ఆలోచించి ఉన్నప్పుడు పెంతెకొస్తు పండుగ అని చెప్పబడుచు ఉన్నటువంటి పండుగను మనము చదువుకుంటూ ఉన్నామండి. ఈ పెంతెకొస్తు పండుగ ఎప్పుడు జరుగుచున్నది అనేది ప్రాముఖ్యమైన విషయమండి. పెంతెకొస్తు పండుగ రోజున మానవుడు గమనించవలసి ఉన్నటువంటి పండుగ ఏమిటి అని ఆలోచించినప్పుడు మనకు కనబడినటువంటి ఆ పండుగే ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్ముడు కృమ్మరించబడి ఉన్నటువంటి పండుగ. మొదటి పండుగ, అలాగనే 2వ పండుగ, 3వ పండుగ. యేసు ప్రభువారు తన శిష్యులతో పస్కా పండుగను ఆచరించి ఉన్నారు. ఆయన వెళ్ళిన తరువాత 50వ రోజున, అనగా 40 దినాలు తన శిష్యులకు కనబడుచు ప్రభువు సెలవిచ్చి ఉన్న మాటలను తాను రుజువు చేసుకున్నాడు. ఆ తర్వాత 50వ రోజున జరిగేటువంటి పెంతెకొస్తు పండుగని మనం ఇక్కడ చదువుచూ ఉన్నామండి. ఈ పెంతెకొస్తు పండుగలో ప్రభు శిష్యుల మీదకి పరిశుద్ధాత్ముడిని దేవుడు కృమ్మరించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొనవలసి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము హైందవ వృత్తిలో నుండి వచ్చి ఉన్నాం కాబట్టి పండుగలన్నింటినీ కూడా యేసు ప్రభువారు కొట్టివేసి ఉన్నాడు అని చెప్పేటువంటి బోధల్ని మనం వింటూ ఉన్నామండి. కానీ ప్రభువు ప్రతి దానిని కూడా నెరవేర్చి కొట్టివేసి ఉన్నాడు అనే విషయాన్ని చాలామంది గ్రహించినటువంటి స్థితిలో ఉంటారండి. ఎలాగా నెరవేర్చి తన యొక్క ప్రమాణాల్ని నెరవేర్చుకొని ఉన్నాడు అని పరిశీలించినప్పుడు, మొదటి నెలలో, తర్వాత 50వ రోజున, ఆ తరువాత 7వ నెలలో 9వ తారీఖు సాయంకాలం నుండి 10వ తారీఖు సాయంకాలం వరకు కూడా దుఃఖ దినముగా ఇశ్రాయేలీలు ఆచరించి ఉన్నారు. ఆ దుఃఖ దినము అయిపోయిన తర్వాత 15వ తారీఖు నుండి వారం రోజులు పండుగ జరుపుకొనవలసి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము జరుపుకునేటువంటి ఈ 3 పండుగల యొక్క సారాంశములో, ఒక పండుగలో ప్రభువు జన్మించటం జరుగుతుంది, ఒక పండుగలో పరిశుద్ధాత్ముడు కృమ్మరించబడటం చూస్తూ ఉన్నాము, ఒక పండుగలోనైతే ప్రభువు భూమి మీద మొట్టమొదటిసారిగా ఎత్తబడి ఉన్నటువంటి పండుగే పస్కా పండుగ. తరువాత వారముల పండుగ, అదే పెంతెకొస్తు పండుగలో పరిశుద్ధాత్ముడు కృమ్మరింపు. ఆ తరువాత దేవుని యొక్క ప్రత్యేకమైన దినమైన 7వ నెలలో, అనగా 7వ నెలలో సప్తర్షి నక్షత్రము అని హైందవులు చెప్పుచూ ఉంటారండి. 7వ నెలలో జరిగేటువంటి పవిత్రమైనటువంటి పండుగ
పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగల యొక్క సారాంశాన్ని ప్రభువుని నమ్మినటువంటి మనము చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నాం. ఈ 3 పండుగలను కూడా దేవుని బిడ్డలు మర్చిపోయేటట్లుగా అపవాది చేసి ఉన్నాడు. మొదటి పండుగేమో పెంతెకొస్తు పండుగ, రెండవ పండుగేమో వారముల పండుగ అనగా కొత్త సంవత్సరం పంట పండుగ, మూడవ పండుగ పర్ణశాలల పండుగ అనగా ఈ 3 పండుగల యొక్క సారాంశాన్ని మనం ఆలోచించి ఉన్నప్పుడు మొదటి పండుగ యేసు ప్రభువారు తన బిడ్డలతో పస్కా భోజనము చేసి ఆయన ఒకరి పాదాలు ఒకరు కడుక్కొనండి అని బోధించుచు తన యొక్క నెరవేర్పుని తన పండుగలో అనగా పస్కా పండుగలో యేసు ప్రభువారు చనిపోయి ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన లేస్తానని చెప్పి ఉన్నాడు. ఆ నెరవేర్పు జరిగి ఉన్నదండి. తరువాత ప్రథమ ఫలముల పండుగకు బదులుగా పరిశుద్ధాత్మని యొక్క కృమ్మరింపుని మనం ఇప్పుడే చదువుకొని ఉన్నటువంటి పండుగగా పెంతెకొస్తు పండుగ అని మనం చెప్పుకుంటూ ఉన్నామండి. కాబట్టి పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, అదే విధముగా పర్ణశాలల పండుగ అని 3 పండుగలలో కూడా దేవుని యొక్క ఏర్పాటుని జరిగించి ఉన్నట్లుగా మనం గమనించవలసి ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్ని చదివి ఉన్నటువంటి యేసు ప్రభు వారికి మనం ఏ విధంగా సమర్పించుకుంటూ ఉన్నామో, మనకి సెలవిచ్చి ఉన్న ఆయన మాటలను మనం ఎంతవరకు ధ్యానించుచూ ఉన్నామో ఒకసారి పరిశీలించవలనని ప్రభువు మనతో కూడా చెప్పుచూ ఉన్నాడు. అసలు ఆ పండుగలు ఎప్పుడైనా ఆలోచించి ఉన్నామా? 3 పండుగలలో ఉన్న సారాంశాన్ని మొదటి పండుగలో పస్కా పండుగ లేకుంటే పాస్ ఓవర్ లేకుంటే పులియని రొట్టెల పండుగ అని చెప్పబడేటువంటి పండుగ మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి పండుగ. తర్వాత వచ్చినటువంటి పండుగ పెంతెకొస్తు పండుగ లేకుంటే మనము మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి ప్రథమ ఫలముల పండుగ, అలాగనే వారముల పండుగ అని ఈ 2వ పండుగని చెప్పుచూ ఉన్నామండి. 3వ పండుగ యేసు ప్రభువారు దుఃఖ దినముగా ప్రకటించబడవలసి ఉన్నటువంటి దినము వచ్చేటువంటి పండుగే 7వ నెలలో వచ్చేటువంటి పండుగ. ఈ 7వ నెలలో 9వ నాటి సాయంకాలం మొదలుకొని 10వ నాటి సాయంకాలం వరకు ఆయన బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధానములో ఏడుస్తూ గడిపేటువంటి దినమే. ఆ దినాన్ని మనం గమనించేటువంటి పరిస్థితుల్లో లేమండి. కాబట్టి ఈ రోజున మనము ఈ చెప్పబడి ఉన్నటువంటి ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి పర్ణశాలలు అనగా బయటికి వెళ్ళి అక్కడ ఆచరించేటువంటి పండుగ. మొదటి పండుగ ఒక పద్ధతిని, రెండవ పండుగ ఒక పద్ధతిని, మూడవ పండుగ ఒక పద్ధతిని మనుష్యునికి దేవుడు నేర్పించటానికే ఈ పండుగలను పెట్టి ఉన్నాడు. ఈ పండుగల యొక్క సారాంశం అంతా కూడా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మేలుకొని మనం దేవునికి ఇష్టలుగా ఫలించేటువంటి రీతిగా అభివృద్ధి చెందటానికి దేవుడు మన కొరకు ఉంచి ఉన్నటువంటి ఈ దినాల్ని మనం బహు జాగ్రత్తగా పరిశీలించవలనని ప్రభువు మనతో చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి గమనించవలసి ఉన్నాం. మొదటి పండుగ, రెండవ పండుగ, మూడవ పండుగ. మొదటి పండుగ 1వ నెల 14వ తారీఖు సాయంకాలం ప్రారంభమవుతుంది. రెండవ పండుగ 50వ దినాన ప్రారంభమవుతుంది. మూడవ పండుగ 7వ నెలలో ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు నెరవేర్చి ఉన్నటువంటి ఈ దినాల్ని చాలామంది ప్రభువుని నమ్మినటువంటి వారు కొట్టివేసినట్లుగా చెప్పుతూ ఉంటారండి. దానివలన వచ్చేటువంటి ప్రతిఫలాన్ని యేసు ప్రభువారు సిలువలో కొట్టివేసి ఉన్నాడు.
మానవుని యొక్క పరిస్థితిని అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు మనకిచ్చి ఉన్న రక్షణ స్వాస్థ్యాన్ని మనము పొందవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరము కూడా వీటిల్లో ఉన్న సారాంశాన్ని గ్రహించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడిచ్చిన ఆశీర్వాదపు పండుగలను మనము ఆచరించుకుంటూ వాటిలో ఉన్న సారాంశాన్ని గ్రహించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడా, మీరు అనుగ్రహించి ఉన్న ప్రతి పండుగలో మేము ఎన్నో ప్రత్యేకతలను గమనించవలసి ఉన్నాం. పండుగలను ఆచరించుట కంటే నా ప్రభువ, ఆ దినములను మేము జ్ఞాపకం చేసుకుంటూ రక్షకుడైన యేసు ప్రభువారు ఎలాగూ మా కొరకు చనిపోయి ఉన్నారో, ఎలాగ మా కొరకు మరలా పరలోకానికి వెళుతూ మరలా వస్తానని చెప్పి ఉన్నాడో ఆ విషయాల్ని ధ్యానించుకుంటూ సాగి వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని వినుచూ ఉన్న ప్రతి శ్రోత కూడా వీటిలో ఉన్న సత్యమును తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించవలసి ఉన్నదిగా మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్.